ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినము. స్నేహితులారా, ప్రభు కృపను బట్టి అందరూ బాగున్నారు కదూ. ఈరోజు అంశము, లౌకిక ఆత్మ కాక దేవుని ఆత్మతో మనము నడిపించబడాలి. లేఖన భాగము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. మన జీవితంలో లోక సంబంధమైన సవాళ్లు ఎదుర్కొంటున్నప్పుడు వాటిని అధిగమించగలిగే సామర్థ్యం తనకున్నప్పటికీ అంతకంతకు అధిగమయ్యే సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితిలో ఆత్మవిశ్వాసాన్ని పక్కన పెట్టి ఇతరులు ఇచ్చే సలహాలపై ఆధారపడుతూ ఉంటాం. మనుషులపై ఆధారపడే లౌకిక జ్ఞానం మనల్ని విశ్వాసములో బలహీనత కలగజేస్తుందని మనం గ్రహించాలి. కాబట్టి మన విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకునే అనుభవము కలిగి ఉండాలి. స్నేహితులారా, ఈ శక్తి ప్రతి విధమైన సవాళ్ళను అధిగమించగలిగే సామర్థ్యాన్ని పెంచి జ్ఞానయుక్తమైన దేవుని అదృశ్య జ్ఞానాన్ని పెంపొందింపచేస్తుంది. దేవుని అదృశ్య జ్ఞానాన్ని పొందిన జీవితాలు లౌకిక సంబంధమైన ఆత్మ కాకుండా దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొందే అనుభవంలోనికి నడిపించబడతారు. ఈ జ్ఞానము దేవుని మర్మాలను పరిశోధించే శక్తిని దయచేస్తుందని గ్రహించాలి. దేవుని ఆత్మ ద్వారా నింపబడిన జీవితాలు లోకములో జీవిస్తున్నప్పటికీ లోకము నుండి వేరే జీవించే అనుభవము కలిగి ఉండాలి. ఇది అతి ప్రాముఖ్యమైన అనుభవం. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుని ఎరిగి జీవించటం కాదు, క్రీస్తుని కలిగి జీవించటం. స్నేహితులారా, వింటున్నారా? క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుని ఎరిగి జీవించటం కాదు, క్రీస్తును కలిగి జీవించటం. ఇప్పుడు మనము జీవించుచున్న జీవితం కాలానుగుణంగా సుఖదుఖాలతో కొనసాగిపోతూ ఏదో ఒకలాగా జీవించి ముగించేది కాదు. నిత్యత్వంలో మనము ఏమై ఉండాలి? దేవుని రహస్య సంకల్పము మన అంతరాత్మకు బయలుపరచబడినట్లు ప్రార్థనతో పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించి లోతైన అనుభవము కలిగి ఉండాలి. లౌకిక ఆత్మను ఇరుకును పడేసి దేవుని పరిశుద్ధాత్మకు మనపై సంపూర్ణ అధికారమునకు ఒప్పుకుంటే గాని తాను స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న క్రీస్తు సంకల్పం మనకు అవగాహన రాదు. దేవుని ఆత్మకు మన అంతరాత్మను అనుసంధానము చేసుకొని పొందబోయే మహిమకు అర్హులమగునట్లు సంసిద్ధులమై జీవించదము కాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.